Hi friends, welcome to our channel. Today our topic is normal form or canonical form. The definition of the normal form is every m by n matrix of rank R can be reduced to the form IR, IR0, IR00 or IR0 by a finite chain of elementary row or column operations where IR is the R row reduced identity matrix. The above forms are called the normal form or first canonical form of a matrix. ఓకే, ఇక్కడ వచ్చేసరికి నార్మల్ ఫామ్ వచ్చేసరికి నేను క్లియర్గా 1 by 1 నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు చదివిందంతా కూడా నీట్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే నార్మల్ ఫామ్ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఎండింగ్లో మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి రెడ్యూస్ చేస్తాము బై యూజింగ్ రో ఆపరేషన్స్ ఆర్ కాలమ్ ఆపరేషన్స్. ఓకే, రో ఆపరేషన్స్ ఆర్ కాలమ్ ఆపరేషన్స్ని యూజ్ చేసుకొని గివెన్ మ్యాట్రిక్స్ని ఐడెంటిటీలోకి రెడ్యూస్ చేస్తాము. ఓకేనా, ఆ వచ్చే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2 by 2 మ్యాట్రిక్స్ అయినా అవ్వచ్చు, 3 by 3 మ్యాట్రిక్స్ అయినా అవ్వచ్చు. ఓకేనా, ఒకవేళ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది గివెన్ మ్యాట్రిక్స్ 3 by 3 అయితే ఆ వచ్చే ఆన్సర్ ఎయిదర్ వస్తే 3 by 3 మ్యాట్రిక్స్ ఐడెంటిటీ అయినా రావచ్చు, లేదా 2 by 2లో అయినా రావచ్చు ఆన్సర్ అనేది. ఒకవేళ మనకి 4 by 4 మ్యాట్రిక్స్ ఇస్తే మనకు ఆన్సర్ అనేది ఫైనల్ ఆన్సర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 4 by 4 మ్యాట్రిక్స్ అయినా రావచ్చు, ఏదర్ 3 by 3 మ్యాట్రిక్స్ అయినా రావచ్చు, ఏదర్ 2 by 2 మ్యాట్రిక్స్ అయినా రావచ్చు. అయితే ఈ ఫార్మ్స్ యొక్క ఫైనల్గా ఈ ఫార్మ్స్లోకి ఒక ఫామ్ అయితే మనకి కన్ఫామ్గా వస్తుంది అనమాట. నార్మల్ ఫామ్ అంటే మెయిన్ ఫార్మ్స్ ఇవి. ఓకేనా, ఈ 4 ఫార్మ్స్లో ఏదో ఒకటైనా మనకి రావాలి నార్మల్ ఫార్మ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ IR0, IR00, IR0 అని చెప్పి అంటున్నాను. అయితే కాసేపు నేను ఆర్ ప్లేస్లో 3 ఉంది అనుకుంటున్నాను. ఓకేనా, ఓన్లీ I3 అన్నాను అంటే ఓకేనా, ఇక్కడ I3 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకేనా, 3 by 3లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1. ఓకేనా, 3 by 3లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సెకండ్ ఫామ్ మీనింగ్ ఏంటంటే సెకండ్ ఫామ్ I3 0 అని ఇచ్చారనుకోండి, అక్కడ కామా ఉంది, కామా ఉండకూడదు. ఓకేనా, I3 0 అన్నాను అంటే దీని మీనింగ్ ఏంటంటే 3 by 3 మ్యాట్రిక్స్ రావాలి. ఈ ఫామ్ యొక్క మీనింగ్ నేను చెప్తుంది. ఓకేనా, ఈ 1 0 0 0 1 0 0 0 1 ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్న ఇంకెన్ని కాలమ్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఏమవ్వాలి, జీరోస్ అవ్వాలి. రైట్ సైడ్న ఎన్ని కాలమ్స్ ఉన్నా కానీ మన గివెన్ మ్యాట్రిక్స్లో ఇంకా అవన్నీ కూడా 0 రావాలి. ఈ ఫార్మేట్ వస్తే మనకి ఇక్కడ వరకు ఐడెంటిటీ వచ్చింది, రైట్ సైడ్ అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి I3, 0 అనే ఫార్మేట్ ఉందని చెప్పి మనం మాట్లాడతాము. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి I3 0 0 0 అన్నాను అంటే దీని మీనింగ్ ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి అంటే 1 0 0 0 1 0 0 0 1. ఓకేనా, ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి రైట్ సైడ్న అండ్ డౌన్ సైడ్న మొత్తం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రైట్ అండ్ డౌన్ మొత్తం కూడా జీరోస్ ఉండాలి ఒకవేళ ఉంటే ఆ క్వశ్చన్లో. ఓకేనా, అంటే 0 0 0 0 0 0. ఓకేనా, ఇంకా రిమైనింగ్ ఎన్ని కాలమ్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఏమవ్వాలి, జీరోస్ అవ్వాలి. అండ్ ఇప్పుడు డౌన్ సైడ్ కూడా మనకి ఏమై ఉండాలి, జీరోస్ అయి ఉండాలి. ఇంకెన్ని ఉంటే అన్నీ మనకి 0 గివెన్. ఒకవేళ మనకి 3 by 4 ఇచ్చారనుకోండి మ్యాట్రిక్స్. ఓకేనా, ఈ 3 by 3 మ్యాట్రిక్స్ పట్టుకొచ్చేసరికి వస్తుంది అండ్ 4 rows కాబట్టి రిమైనింగ్ అన్నీ కూడా మనకి జీరోస్ వస్తుంటుంటాయి. ఓకేనా, అంటే ఆ ఇచ్చిన మ్యాట్రిక్స్ని బేస్ చేసుకొని దీని యొక్క మీనింగ్ అయితే అది I3 0 0 0 అన్నాను అంటే 3 by 3లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి అండ్ ఆ మ్యాట్రిక్స్కి రైట్ సైడ్న అండ్ డౌన్ సైడ్న ఇంకా ఎన్ని రోస్ ఉన్నా ఎన్ని కాలమ్స్ ఉన్నా కానీ అవి ఏమవ్వాలి, జీరోస్ అవ్వాలి. ఓకేనా, అండ్ ఫోర్త్ ఫామ్ మీనింగ్ ఏంటంటే I3 డౌన్ సైడ్న 0 ఉంది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3 by 3 ఉండాలి అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి డౌన్ ఇంకా ఎన్ని రోస్ ఉన్నా కానీ అవన్నీ ఏమవ్వాలి, జీరోస్ అవి ఉండాలి.
ఓకేనా. ఇంకా ఎన్ని వస్తే అన్నీ మనకి 0. ఈ ఫార్మేట్ ఉంటే మనం దీన్ని ఈ ఫార్మేట్గా మాట్లాడతాం అనమాట. అయితే నార్మల్ ఫామ్ మనకి సాటిస్ఫై అయిందో లేదో ఎలా చెప్తాము అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే బోత్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ రెండింటిని యూస్ చేసుకుంటాం. మనకు నచ్చిన అంటే మన కంఫర్ట్ని బేస్ చేసుకుని రో అయితే రో, కాలమ్ అయితే కాలమ్, ఈ రెండు ఆపరేషన్స్లో ఏదో ఒకటి యూస్ చేస్తూ ఉంటాము. ఓకేనా. రో ఆర్ కాలమ్ ఆపరేషన్స్ వాడి ఈ 4 ఫార్మేట్లో ఏదో ఒక ఫార్మేట్లోకి అయితే మనకి ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. అండ్ ఫైనల్ ఆన్సర్ ఐడెంటిటీ మ్యాట్రిక్సే రావాలి. ఇది నార్మల్ ఫామ్ యొక్క మెయిన్ రూల్. ఓకేనా. అయితే ఇక్కడ నార్మల్ ఫామ్లో మనం అంటే నార్మల్ ఫామ్ అసలు దేనికి యూజ్ చేస్తాము? ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్ మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి ఎక్లాన్ ఫామ్ ఆల్రెడీ వీడియో చేశాను. ఓకేనా. ప్రీవియస్ వీడియోలో కావాలంటే చూడండి. సెకండ్ వచ్చేసరికి నార్మల్ ఫామ్. ఓకేనా. థర్డ్ వచ్చేసరికి పిఏక్యూ ఫామ్. ఈ 3 మెథడ్స్ ద్వారా మనం ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా. ఇచ్చిన మ్యాట్రిక్స్కి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఆల్రెడీ ఎక్లాన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. టుడే నార్మల్ ఫామ్ చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో పిఏక్యూ ఫామ్ కూడా మనకు వస్తుంది. ఓకేనా. ఈ నార్మల్ ఫామ్ అనేది ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాము. అయితే ఫైనల్గా మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ర్యాంక్ అనేది ఎలా చూస్తాము అంటే ఆర్డర్ ఆఫ్ ది యూనిట్ మ్యాట్రిక్స్. ఇన్ నార్మల్ ఫామ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇక్కడ పి అని పడింది, ఇక్కడ రో ర్యాంక్ని మనం రోతో ఇండికేషన్ ఇస్తాము. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ యూనిట్ మ్యాట్రిక్స్. ఓకేనా. ఇక్కడ ఇందాక ఇప్పుడు నేను చెప్పినయే ఫార్మేట్ రాశాను అనమాట. ఇక్కడ కామాస్ అంటే ప్రింటింగ్ మిస్టేక్ అండి, కామాస్ అయి ఉండవు. ఓకేనా. జస్ట్ IR000 ఇది ఫార్మేట్. ఓకేనా. ఈ ఫార్మేట్ ఇక్కడ కామాస్ పడ్డాయి, ఆ కామాస్ అనేవి రిమూవ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఇందాక నేను చెప్పిన ఇప్పుడు I3 అన్నాడు. I3 అంటే ఓన్లీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంటుంది. I300 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తర్వాత ఇంకా రైట్ సైడ్ అన్నీ కూడా మనకి ఎన్ని ఉంటే అన్ని జీరోస్ అవుతాయి. I2000 అన్నాను అంటే I2 అంటే ఏంటి? 2x2 మ్యాట్రిక్స్. I2 అంటే 2x2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అండ్ ఇంకా ఆ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి రైట్ సైడ్న అండ్ డౌన్ సైడ్న ఇంక మొత్తం కూడా జీరోస్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకేనా. ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి రైట్ సైడ్న, ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి డౌన్ సైడ్న కూడా మొత్తం మనకి ఏమైనాయి? జీరోస్ అయినాయి. ఇప్పుడు I20 అంటే I2 అంటే 2x2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాసుకున్నాను. ఆ 2x2 మ్యాట్రిక్స్కి డౌన్ అన్నీ కూడా జీరోస్ అయినాయి. ఓకేనా. బట్ మనకి ఈ 4 ఫార్మేట్స్లోనే రావాలి. ఈ 4 ఫార్మేట్లో ఏదో ఒకటి వస్తేనే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది నార్మల్ ఫామ్లో ఉన్నట్టు. వన్స్ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎంత వస్తే అదే మనకి ర్యాంక్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నార్మల్ ఫామ్లో వర్కింగ్ రూల్ చూద్దాము. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4x4 మ్యాట్రిక్స్ తీసుకున్నా. 4x4 అంటే 4 rows 4 columns తీసుకున్నాను. ఓకేనా. 4 rows 4 columns తీసుకుంటే ఇప్పుడు ఇది 4x4 మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా. 4x4 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇక్కడ స్టెప్ నెంబర్ 1 నేను ఏమంటున్నానంటే మేక్ ద ఎలిమెంట్స్ బిలో ద A11 A22 A33 A44. A11 A22 A33 A44 అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకేనా. డయాగ్నల్ ఎలిమెంట్స్ని మనం A11 A22 A33 A44 అంటాము. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక్కడ మనం మామూలుగా ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేయడానికి రో ఆపరేషన్స్ ఆర్ కాలమ్ ఆపరేషన్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. అయితే మనం ఒక సిస్టమేటిక్గా ఒక ఫార్మేట్ అనేది మనం పెట్టుకొని ఆ విధంగా చేస్తే మనకి ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. ఎట్ ది సేమ్ టైం ఒక ఫార్మేట్ ఫాలో అవడం వల్ల ఆన్సర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనా. ఇప్పుడు నేను ఈ డయాగ్నల్కి ఈ నార్మల్ ఫామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ రూల్ ఏంటంటే డయాగ్నల్కి బిలో రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. డయాగ్నల్కి బిలో రో ఆపరేషన్స్ వాడతాము. ఓకేనా. డయాగ్నల్కి ఎబో కాలమ్ ఆపరేషన్స్ వాడతాము. ఓకేనా. డయాగ్నల్కి బిలో రో ఆపరేషన్స్, డయాగ్నల్కి ఎబో కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాము. ఓకేనా.
డయాగ్నల్కి బిలో వచ్చేసరికి రో ఆపరేషన్స్, డయాగ్నల్కి ఏవో కాలమ్ ఆపరేషన్స్. దీన్నే నేను ఇక్కడ వర్కింగ్ రూల్ని బట్టి చెప్పాను. స్టెప్ నెంబర్ 1 ఏం చెప్తున్నానంటే A11, A22, A33, A44 మనం ఇక్కడ రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. స్టెప్ నెంబర్ 2 ఏమంటున్నారు, మేక్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది, అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది A11, A22, A32 అంటే A11కి రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయి, A12, A13, A14 ఉంది. A22కి రైట్ సైడ్ A23, A24 ఉన్నాయి. A33కి A24 ఉంది. ఓకేనా, వాటికి రైట్ సైడ్న జీరోస్ అంటే ఆ ఉన్న ఎలిమెంట్స్, అంటే ఒక మాటలో చెప్పాలంటే డయాగ్నల్కి ఎబో ఎలిమెంట్స్ అని మీనింగ్ అనమాట, దీని మీనింగ్. ఓకేనా, ఆ ఎలిమెంట్స్కి మనం ఏం యూజ్ చేస్తున్నాము, కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నాము. స్టెప్ నెంబర్ 3 ఏమంటున్నారు, మేక్ ద నాన్ జీరో డయాగ్నల్ ఎలిమెంట్స్ బై వన్ బై యూజింగ్ రో ఆర్ కాలమ్ ఆపరేషన్స్. ఫస్ట్ డయాగ్నల్కి ఒక మ్యాట్రిక్స్కి డయాగ్నల్ ఎలిమెంట్, డయాగ్నల్కి బిలో రో ఆపరేషన్స్ వాడతాం, డయాగ్నల్కి ఎబో కాలమ్ ఆపరేషన్స్ వాడతాము. ఇప్పుడు రో ఆపరేషన్స్ వాడి ఇక్కడ అన్ని జీరోస్ చేస్తాము, కాలమ్ ఆపరేషన్స్ వాడి డయాగ్నల్కి ఎబో అన్ని జీరోస్ చేస్తాం. ఇప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్, డయాగ్నల్లో ఇన్ కేస్ మనకి నెంబర్స్ ఉన్నాయి అనుకోండి ఎండింగ్లో, వాటిని ఏం చేస్తాము, రో ఆర్ కాలమ్ ఆపరేషన్ మనకి నచ్చిన ఏదో ఒక ఆపరేషన్స్ వాడి డయాగ్నల్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తాము, 1 చేస్తాము. ఓకేనా, ఇక్కడ 3 రూల్స్ చెప్పారు. ఒకటి, మ్యాట్రిక్స్కి డయాగ్నల్ ఇది అనుకుంటే డయాగ్నల్కి బిలో రో ఆపరేషన్స్, డయాగ్నల్కి ఎబో కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాము జీరోస్ చేయడానికి. ఓకేనా, నార్మల్ ఫామ్ మెయిన్ రూల్ ఏంటి, ఎండింగ్కి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి అంటే రో ఆర్ కాలమ్ ఆపరేషన్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనం ఒక సిస్టమేటిక్గా యూజ్ చేసుకొని చేస్తే మనకి ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. అందువల్ల నేను ఏం చెప్తున్నాను, డయాగ్నల్కి బిలో ఎలిమెంట్స్ ఏమో జీరోస్ చేయడానికి రో ఆపరేషన్స్, డయాగ్నల్కి ఎబో ఎలిమెంట్స్ జీరో చేయడానికి కాలమ్ ఆపరేషన్స్. ఇప్పుడు ఈ జీరోస్ చేసే ప్రాసెస్లో డయాగ్నల్లో ఏదైనా నెంబర్స్ వస్తే ఆ నెంబర్స్ మనం ఏం చేయాలి, 1 చేయాలి. డయాగ్నల్ ఎలిమెంట్స్ని 1 చేయాలి. ఆ 1 చేయడానికి ఏమేమి యూజ్ చేయాలి, రో ఆపరేషన్స్ ఆర్ కాలమ్ ఆపరేషన్స్ రెండింటిని మనం యూజ్ చేసుకొని ఏదైనా యూజ్ చేసుకొని డయాగ్నల్లో 1 చేయాలి. ఫైనల్ థీమ్ వచ్చేసరికి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఇక్కడ ఫైనల్గా వీళ్ళు అదేగా చెప్తుంది, హెన్స్ ద మ్యాట్రిక్స్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఫామ్ IR, IR0, IR00, IR0. ఈ 4 ఫార్మేట్లలోకి మనం రెడ్యూస్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా, స్టెప్ నెంబర్ 1 ఏమో రో ఆపరేషన్స్ వాడి డయాగ్నల్కి బిలో ఎలిమెంట్స్ జీరో చేయాలి. స్టెప్ నెంబర్ 2 డయాగ్నల్కి ఎబో ఎలిమెంట్స్ జీరో చేయాలి బై యూజింగ్ కాలమ్ ఆపరేషన్స్. స్టెప్ నెంబర్ 3 డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 చేయాలి బై యూజింగ్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్. ఫైనల్గా వచ్చేసరికి ఈ ఫార్మేట్లోకి వస్తే మనకి నార్మల్ ఫామ్లోకి వచ్చినట్టు. ఓకేనా, ఇంతవరకు థియరీ కంప్లీట్ అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.